నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ వృంద. ఈ చిన్న చిన్న బోళ్ళు చూసిండ్రా, పిల్లలు ఆడుకునేటివి మంచిగా ఉన్నాయి కదా. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ వాళ్ళ పాపకు ఉన్నవి అవన్నీ. అవి చూసి మా పాప కూడా ఆడుకుంది. మా పాప వెళ్తే చాలు వాళ్ళ పాప భయపడుతూ ఉంది. పాప పేరు వీక్షశ్రీ. ఎవరో త్రిబుల్ ఆర్ సినిమా చూస్తే ఉంటుంది కదా, ఇద్దరు మొహం చూసుకుంటారు, అలా చూసుకుంటున్నారు. మా పాప అరుపులకి వీక్ష భయపడుతుంది పాపం. ఇన్ని డేస్ వీక్షకి అందరు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు మా వృందకి భయపడుతుంది వీక్ష. అదే మిరాకిల్ అక్కడ. ఇంకా ఇది వస్తూ ఉంటే అది పక్కకి వెళ్ళిపోతూ ఉంది. ఈ గిన్నెలు మాత్రం వృందకి ఇచ్చేసి ఒక బెడ్రూమ్ సెట్ ఉంది, వాటితో వీక్ష ఆడుకుంటుంది. కానీ మా పాప ఉన్న దగ్గర ఉంటుందా, తన సెట్ కూడా కావాలని చెప్పి వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటుంటే ఏడుస్తూ ఉంది ఈమె వీక్ష. తాపుకో మాటికి వీక్షను ముడతా ఉంది మా పాప, కట్టెతో బెదిరిస్తూ ఉంది, భయపడతా ఉంది, రావద్దు అంటూ ఉంది. ఇట్లనే జరుగుతూ ఉంది. ఇంకా మొత్తం తన సెట్ మొత్తం దాచుకుంటుంది చూడు, తన బెడ్రూమ్ సెట్ దగ్గరికి రానివ్వట్లేదు మన వృందని. తను ఎక్కడ తీసేసుకుంటుందో అని చెప్పేసి దాపెట్టుకుంటుంది. ఇంకా ఫైనల్గా వీక్ష పొయ్యి మీద పాలు వేడి చేసి కప్పులో పోసి వృందకు తాగిపించింది వాళ్ళ చెల్లికి. వృంద తాగింది కూడా, వాళ్ళ అక్క తాగిస్తే. నాకైతే భలే అనిపించింది. అక్క చెల్లెలు ఉంటే ఇలానే ఉంటుంది కదా, మంచిగా కలిసి ఆడుకోవచ్చు, మంచిగా అన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు, పెద్దగా కూడా బాగుంటుంది కదా. నాకైతే బాగా అనిపించింది వాళ్ళ రిలేషన్. ఇంకా చాలా డేస్ కలిసారు కదా. స్టార్టింగ్ కొత్తలో కొంచెం దూరంగా ఉన్నా భయపడ్డా, కానీ మంచిగానే ఆడుకున్నారు. కానీ తన బెడ్రూమ్ సెట్ మాత్రం వృందకి మాత్రం ఇవ్వలేదు. చాలాసేపటి వరకు నెక్స్ట్ డే ఇచ్చింది. మంచిగానే ఆడుకున్నారు వాళ్ళు. ఇంకా మీరు కూడా చూడండి వీళ్ళు ఎంత బాగా ఆడుకున్నారు అన్నది. ఏం తాగిపిస్తున్నావు వీక్ష చెల్లకి? ఏం తాగిపిస్తున్నావు? నువ్వు తాగిపిస్తున్నావు, తాగుతుందా? మళ్ళీ పోయి కొన్ని పోయి చెల్లకి తెలియదు పోయి. అయ్యో స్టవ్ పోయింది కాదే, చెల్లకి రాయిపోయి. ఇంకా వీక్ష బెడ్రూమ్ సెట్ బాగుంది చూడండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి సెట్స్ బాగున్నాయి. ఇవి జాతరలలో మనం ఎక్కడికైనా వెళ్తే కనిపిస్తాయి తీసుకోవడానికి. దాంట్లో బెడ్ పైన చిన్న బొమ్మ, అది లైటింగ్ ల్యాంప్కి టేబుల్ ఇచ్చారు, ల్యాంప్, పియానో, డ్రెస్సింగ్ టేబుల్, బాతింగ్ టబ్ ఇచ్చారు. చాలా బాగున్నాయి దీంట్లో కూడా. నెక్స్ట్ సోపు, కోంబు అన్నీ ఉన్నాయి దీంట్లో. అది అందుకే ఇవ్వట్లేదు, ఎక్కడ వస్తుందో అని చెప్పేసి భయపడిపోతూ ఉంది. ఇక మా పాపనేమో కీకులు పెడతా ఉంది, భయపెట్టిస్తూ ఉంది వీక్షని పాపం వాళ్ళ అక్కని. ఇంకా ఇలా ఆడుకున్నారు మొత్తానికైతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంచిగా ఆడుకున్నారు పిల్లలు. ఇలా పిల్లలతో కలిసి ఆడుకుని ఇస్తే చాలా బాగా కలిసిపోయి మంచిగా ఆడుకుంటారు. వాళ్ళకు కూడా ఫ్రీ అయిపోతూ ఉంటారు. ఇంకా మా వీక్ష అయితే బొమ్మను తీసుకుపోయి సింక్లో కూర్చోబెట్టి బ్రష్ చేయిస్తుంది. ఎందుకంటే వీక్ష కూడా రోజు అట్లే ఎత్తది కదా బ్రష్, సింక్ దగ్గర నిల్చోబెట్టి చేపిస్తారు కదా. అందుకే ఆ బొమ్మను కూడా అక్కడ నిల్చోబెట్టి బ్రష్ చేయించింది. తర్వాత టబ్బులో పడుకోబెట్టి స్నానం చేయించింది. భలే అనిపించింది చూస్తూ ఉంటే. తర్వాత మంచిగా ఆడుకున్నారు పిల్లలు ఇద్దరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలు మంచిగా ఇట్లా ఆడుకుంటూ ఉంటే కలిసిపోయి భలే హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతూ ఉంటారు, వాళ్ళకు కూడా బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి చూసినందుకు.
చెల్లెకి అది కూడా భయపడుతుంది, ఇది భయపడుతుంది. పాప మేము రెండా అప్ప తెచ్చుకో, బొమ్మలు తెచ్చుకోపో. పాప మీ పో ఇస్తుంది పో. వీళ్ళకి పరిష్కారం అంటే చెప్పు. తీసుకోపోయాడు బొమ్మ, తీసుకోపోరా ఇస్తుంది. అదే కావాలట చెల్లెకి. ఇయ్యవా చెల్లెకి? పాపం కదా. ఎందుకు చెప్తాను మా మమ్మీ